ఆయుర్వేదిక్, యునాని, అదేవిధంగా హోమియోపతి విద్యార్థులు, ఆయుష్ సంబంధించినటువంటి ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయినటువంటి విద్యార్థులు, హౌస్ సర్జన్ చేసినటువంటి విద్యార్థులకు స్టైపెన్ సంబంధించినటువంటి విషయంలో గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు దాని స్టైపెన్ ఆపడం జరిగింది. 2006 నుంచి ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వు పేరు మీద అన్ని భారతీయ ఒక వైద్య రంగము కానీ అలోపతి కానీ అందరికీ సమానంగా చూడాలని చెప్పేసి జియో ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా 2010 అంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో 2016 నుంచి ఈ యొక్క స్టైపెన్లు ఆపడం జరిగింది. ఇది కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు కూడా, హైకోర్టు కూడా ఆ రోజు ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అలియోపతి స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి ఒక సమానంగా ఈ విద్యార్థులకు కూడా, మీరు ఈ ఆయుష్ విద్యార్థులకు కూడా సమానంగా మీరు హౌస్ సర్జన్లకు మీరు స్టైపెన్స్ ఇవ్వాలి, ఇంటర్న్షిప్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ ఇంటర్న్షిప్ చేసినటువంటి వాళ్ళకు స్టైపెన్స్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి మన ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏతుందో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వాళ్ళకు 60,000 రూపాయలు పీజీ స్టూడెంట్స్కి ఇస్తున్నారు. కానీ ఇంకా 30,000 మాత్రమే వస్తుంది. అక్కడ 25,000 రూపాయలు పీజీ హౌస్ సర్జన్స్కి ఇస్తూ ఉంటే ఇక్కడ 13,000 మాత్రమే వస్తూ ఉన్నాయి. వారు చదువుకున్నది మెడిసినే, వీళ్ళు చదువుకున్నది మెడిసినే. ఇది భారతదేశంలో ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు తెచ్చిన సమానమైనటువంటి ఒక విద్య కింద చూస్తారు ఇది. కానీ ఆ పక్క రాష్ట్రంలో సమానంగా ఇస్తున్నటువంటి ఒక స్టైపెండ్ని ఈరోజు తెలంగాణలో ఎందుకు అమలుపరచట్లేదు? పైపెచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ తప్పకుండా ఇది అమలు పరచాలని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిమాండ్ చేశారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు విత్ ఎరియర్స్తోని స్టైపెండ్ ఇవ్వమని చెప్పింది, యాజ్ పర్ విత్ ది ఆంధ్రప్రదేశ్ స్టైపెండ్స్. ఎందుకు వీళ్ళు ఇవ్వట్లేదు? 16 రోజులుగా ఈరోజు విద్యార్థులు ఇక్కడ వారు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, రిలే నిరాహార దీక్ష. ఆ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వానికి స్పందన లేదు. ఈరోజు కేవలం ల్యాండ్ మాఫియాలకు, ల్యాండ్ వీటికే మాత్రమే ప్రభుత్వం దృష్టి పెడుతుంది, కానీ విద్యార్థుల భవిష్యత్తుని మర్చిపోతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఒక రేపు రాబోయే రోజుల్లో ప్రజాసేవ చేసేటటువంటి వైద్యులు తయారయ్యేటటువంటి ఈ యొక్క కేంద్రంలో వాళ్లకు స్టైపెండ్లు ఇవ్వక ఈరోజు భయపడి ఒక పెద్ద వాళ్ళకు రెస్పాన్స్ కూడా ఇవ్వకపోవడంలో, వాళ్ళని నిర్లక్ష్యం చేయడంలో విద్యారంగాన్ని మొత్తం బస్సు పట్టించడం ఈ ప్రభుత్వం. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళకు స్టైపెండ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆయుర్వేదిక్, ఆయులోపతి, హోమియో అన్నీ కూడా ఈక్వల్గా చూస్తున్నారు, అదేవిధంగా వీళ్ళకు కూడా స్టైపెండ్ ఇవ్వాలని చెప్పేసి విద్యార్థులు చేస్తున్నటువంటి ఒక సమ్మెకు, ఆ డిమాండ్లకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా మేము చేస్తూ ఉన్నాం. వారికి వెంటనే విత్ ఎరియర్స్ కూడా ఈ స్టైపెండ్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.